హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొహరం రోజు అండి. మనకు లీవ్ ఇచ్చారు కదా, నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్నటి కాదు, మొన్నటి వ్లాగు. ఆ రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు నేనేం పనులు చేసుకున్నాను ఏంటనేది షేర్ చేసుకుంటూ ఉన్నానండి. అంటే ఎప్పుడైనా కానీ ఒక టైము అంటూ ఏమీ ఉండదండి. ఈరోజు ఈ పని చెయ్యాలి అంటే కంపల్సరీగా చేసేస్తానన్నమాట. నాకు అదొక మంచి అలవాటు ఉందన్నమాట. ఈరోజు ఏం పనులు చేయాలనేసి ముందే డిసైడ్ అవుతానండి. ఇంకా అలా ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ లేవగానే, ఇంకా లీవ్ కదా, పిల్లలకి లీవ్ అనగానే ఇంకా లేట్గా లేస్తానండి. ఆదివారం అయినా లేదా మిగతా రోజుల్లో అయినా. ఇంకా బుధవారం కానీ, బేస్తవారం కానీ, శుక్రవారం కానీ ఇలా మనకు లీవ్లు ఇస్తూ ఉంటారు కదండి. అప్పుడైతే అంటే మామూలుగా రెగ్యులర్గా ఇస్తే అలా లేయంలేండి. మా మధ్యలో స్కూల్ ఉండే టైంలో మనకు లీవ్ ఇచ్చినారంటే ఇంకా నేనైతే లేటుగా లేస్తానండి. ప్రతిరోజు 5:30కి లేచి నిద్ర తక్కువైపోతుంది అనమాట. ఇంకా అసలే టౌన్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీగా 12, 11 అయిపోతుందండి పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ 5:30కి అలా లేసేయాలన్నమాట. ఇంకా స్కూల్ లేదు కదా అనేసి ఇంకా నేనైతే లీవ్ ఇచ్చినారంటే 7కు అలా లేస్తానండి కంపల్సరీగాను. ఇంకా లేచి ఆ రోజు అన్నీ లేటే అనమాట. ఏ పని చేసినా కూడా లేటే. ఎంత లేట్ అయినా కానీ నేను చేసుకునే పని మాత్రం చేసుకుంటానండి కంపల్సరీగాను. కంపల్సరీగా 3 పూట్ల వండాల్సిందే. ఇంకా బట్టలు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయాల్సిందే, ఇల్లు తుడవాల్సిందే, ఇంటి ముందు ముగ్గు వేయాల్సిందే, అన్నీ అనమాట. A to Z అన్నీ చేసుకోవాల్సిందే లేటుగా లేచినా కూడా. ఇంకా కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి, ఇంకా అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే లేవగానే 7కి అయితే లేసానండి. లేచి ఇంకా ఉదయాన్నే మార్నింగ్ ముగ్గు వేసేసి కొంచెం ఇల్లు తుడిచేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ మా పిల్లలకైతే పొంగల్ చేస్తూ ఉన్నాను. కొంచెం నీట్గా లేదు అంటే ఇంకా చేయనండి వంట కూడా. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది అలవాటు. దానివల్లే నేను మా ఆయన చేత తిట్టించుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా నేను వంట రూమ్ దగ్గర కొంచెం మెస్సీగా ఉందనుకోండి, అది క్లీన్ చేసుకొని చేస్తానన్నమాట. అలా ఉంటుంది నా పరిస్థితి అయితే. అలా మా ఆయన చేత తిట్లు తింటూ ఉంటాను. పోనీలేండి, ఏదైతే ఏముంది, ఇంకా మన అలవాట్లు అయితే మార్చుకోలేం కదా. ఇంకా అలా నేనైతే పొంగల్ చేశాను, చట్నీ చేశానండి. కొంచెం ఎండు కొబ్బరి, జీడిపప్పు, పుట్నాల పప్పు వేసేసి చట్నీ అయితే చేశాను. పొంగల్లోకి చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఈలోపు ఏంటంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కమింగ్ స్టడీ చదువుకుందాంరా అని చెప్పేసి ఏదో పిలిచాడంట. అందుకనేసి ఇంకా తినకుండా వెళ్తూ ఉన్నాడు మా బాబు అయితే. రాత్రి చేసిన చపాతీలు ఉన్నాయి కదండి, ఇంకా అవి అయితే తినేశాడు మా బాబు అయితే. ఇంకా మా ఆయన తినకుండా వాడిని వదిలేసేదానికి వెళ్తుంటే అప్పటికే 10 అయిపోయిందండి నేను టిఫిన్ చేసేసరికి. ఉండు నాన్న, ఒకేసారి నాన్న కూడా టిఫిన్ చేస్తాడు, తర్వాత వెళ్దూరులేండి అని చెప్పాను. ఇంకా అప్పుడు 10కి అలా మా ఆయన కూడా టిఫిన్ చేసేసి మా బాబుని తీసుకెళ్ళి వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చేసారండి. చికెన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇదిగోండి పసుపర్తి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా కావాల్సిన వస్తువులు అంటే కందిపప్పు ఒక 3 కేజీల వరకు తీసుకొచ్చాడండి. ఆ తర్వాత వచ్చేసి అగరబత్తీలు మేము పసుపర్తిలోనే కొంటామన్నమాట ఈ వస్తువులు అయితే మాత్రం. ఇంకా బఠానీలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు మా నాన్న నా కోసం తీసుకొచ్చేసేవారనమాట. ఇవి ఒక 100 గ్రామ్స్ ఎన్నో మరి తెలీదు, అంటే ఎక్కువ తెచ్చేవారండి మా నాన్న అయితే నా కోసము. ఒక 3 నెలలు అలా తినేసేదాన్ని అనమాట. దగ్గర పెట్టుకొని తింటూ ఉండేదాన్ని. ఇంకా అలా నేను ఎప్పుడైనా పసుపర్తికి వెళ్తే కంపల్సరీగా బఠానీలు అయితే తీసుకుంటాను. ఇంకా అదే అలవాటు ఉంది కాబట్టి మా ఆయన కూడా తీసుకొని వచ్చేసారండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి మామిడి పండ్లు కూడా పట్టుకొని వచ్చేసారు. ఈ మామిడి పండ్లు గుండు మామిడి పండ్లు అండి. ఇవి ఈ సీజన్లో వస్తాయేమో తెలియదు కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయండి ఇవి. ఇంతకుముందు అయితే లేవు. ఇంతకుముందు బేమిస మామిడి పండ్లు అలా చూస్తూ ఉన్నాం కదా.
ఇప్పుడైతే ఈ మామిడి పండ్లు వచ్చాయన్నమాట. చాలా తియ్యగా ఉంటాయండి. అసలు ముట్ట అయితే చిన్నదిగా ఉంటుంది, కండ ఎక్కువగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనేసి మా ఆయన తీసుకొని వచ్చేసారు. ఇదిగోండి ఇక్కడ అగరబత్తీలు చూపిస్తున్నాను కదా, ఇవి మంచి స్మెల్ వస్తాయండి. మనం ఇంట్లో ఒక 2 వెలిగించినా కూడా, ఇంట్లో వెలిగిస్తే రోడ్లోకి వస్తాయన్నమాట. అబ్బా ఎక్కడ మంచి స్మెల్ వస్తుంది అనేలా ఉంటుంది. అవి అయితే బాగుండేది అనేసి కనుక్కోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇవి అయితే చాలా బాగా పనిచేస్తాయండి. మేము మా ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టారు కదా, అక్కడ వెలిగించినప్పుడు చాలామంది అడిగారంట, "ఆ, ఏ ఎక్కడ తెస్తారు సార్ మీరు ఇవి" అనేసి. ధూప్ స్టిక్స్ ఎక్కడ తీసుకొని వస్తారు, చాలా మంచి స్మెల్ వస్తుంటుంది అని చెప్పి అడిగారంట. చాలామందికి చెప్పారు కూడా మా ఆయన అయితే. ఇప్పుడు మేము పశుపతికి వెళ్ళినప్పుడు చూస్తే ఆ గోల్డ్ కలర్లో ఉండేటివి అస్సలు దొరకవండి. ఇంకా ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు ఉంటే ఒకటో రెండో పట్టుకొని వస్తూ ఉన్నాము. కానీ ఈసారి బాగా చాలా ఎక్కువే ఉన్నట్టున్నాయి. అందుకే మా ఆయన 4, 5 తీసుకొని వచ్చేసారు. ఇంకా కార్న్ఫ్లోరు పట్టుకొని వచ్చేసారండి, ఇంట్లో లేదు కదా. ఇంకా చూసారండి, ఈరోజైతే అరటిపండ్లు, మామిడి పండ్లు అయితే తీసుకొని వచ్చేసారు. అరటిపండ్లు 1 డజన్ తీసుకొచ్చారు. మామిడి పండ్లు వచ్చేసి 1 కేజీ అలా తీసుకొని వచ్చేసుకుంటారు. మొన్న అయితే ముందు రోజు బొప్పాస్ పండ్లు ఒక 3 తీసుకొని వచ్చేసారండి. ఒకటి తినేసాము, ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. నేను తీసుకున్న పండ్ల బుట్ట ఉంది కదా, అది కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ఎక్కువ పండ్లు తెచ్చుకున్నప్పుడు అది బాగా పనికొస్తుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ పండ్లు తీసుకొని వస్తూ ఉంటారు. మా ఆయన 2 కేజీలు 3 కేజీలు అట్లా, అది బాగా పనికొస్తుందని తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది మాకైతే. ఇంకా ఇదిగోండి మధ్యాహ్నానికి చికెను తీసుకొని వచ్చారని చెప్పాను కదా, 1 కేజీ అండి. సన్నగా కొట్టించుకొని వచ్చారు. ఇదైతే పకోడీ చేయమని చెప్పారండి. పకోడీకి కొట్టించుకొని వచ్చాను, చెయ్యి అని చెప్పారు. ఇంకా మా బాబుకి ఫోన్ చేసి, నాన్న చికెన్ పకోడీ చేస్తున్నారు అని చెప్తే, మా బాబేమో కర్రీ చేయండి నాన్న అనేసి అన్నాడు. లేదు నాన్న పకోడీ చేస్తుంది అమ్మ అంటే, అవునులే ఎప్పుడు నా మాట విన్నారు కనుక మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి అన్నాడు. ఎందుకులే ఇంకా వాని బాధ పెట్టడం అనేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే నేను చికెన్కి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుని ఇదిగోండి బాండి పెట్టేశాను. 1 కేజీ చికెన్కి అయితే కావాల్సిన ఆయిల్ ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చికెన్ అంటే మనకు టేస్ట్ మంచిగా ఉండాలి కదా. నేను ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి 2 బాగా మిక్సీ పట్టేసుకున్నానండి. మనకు గుజ్జుగా ఉంటుంది, బాగుంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అందుకనేసి నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి 2 మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకొని ఇంకా అందులో వేసేసానండి. మంచిగా ఈ హోల్ గరం మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకొని, ఇవి కొంచెం మనకు బ్రౌన్ కలర్లోకి మారుతుందన్నమాట, మనకు ఆ పచ్చివాసన అంతా పోయి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 ఇంచు అల్లం వెల్లుల్లి, ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని నేనైతే తురిమేసుకున్నాను. పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూను, 1½ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి. మీరు పేస్ట్ వేసుకుంటారు కాబట్టి. ఇంకా ఆ తర్వాత పచ్చివాసన పోయేదానికి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికించుకున్నామంటే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా మనకు ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, మంచిగా గోల్డ్ కలర్లోకి అంతా వచ్చేసింది. ఇంకా ఇలా తయారైన తర్వాత చికెన్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదండి, అది వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇది మనం ఫస్టే ఒక 3 టైమ్స్ గల్లుప్పు వేసుకొని మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆ విధంగా ఒక 3 టైమ్స్ నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో వేసేసానన్నమాట. చూసారండి, ఈ విధంగా వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మనకు మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలండి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, కారం, పెరుగు ఇలాంటివన్నీ అనమాట. నేను ఫస్ట్ అయితే 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత కారం తీసుకున్నాను 1 టేబుల్ స్పూను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి, ధనియాలు, ధనియాలు వచ్చేసి ఒక 1 కప్ అయితే జీలకర్ర వచ్చేసి 1/4 కప్పు అలా తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి, దోరగా వేయించుకొని. ఆ పౌడర్ అయితే ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూను, చికెన్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. తీసుకొని కొత్తిమీర, పుదీనా మంచిగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసానండి. వేసి మంచిగా ఇది ఒక మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనకు ఇందులోకి కావలసిన వాటర్ అండి, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు మంచిగా ఉడకాలి కదా, వాటర్ అంతా పీల్చుకోవాలండి. ఇది మనకు చికెన్ మంచిగా ఉడికిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి. మనం ఎప్పుడైతే ఉడికించుకోవాలి అని చెప్పేసి మూత పెడతాం కదా, సిమ్లో పెట్టి మూత పెట్టినప్పుడు మాత్రమే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మంచిగా ఇది ఉడికిపోతుందండి. చూసారుగా, ఇక్కడైతే నేను 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం ఉప్పు, కారం అనేది చూసుకోండి. కారం, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇంకా మా ఇంట్లో ఏంటంటే మా ఆయన కొంచెం ఉప్పు, కారం తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఉప్పు, కారం అవి తక్కువ వేసాను. ఇక్కడ మాకైతే సరిపోయిందండి. మీరు టేస్ట్ చూసుకొని, ఎందుకంటే ఉప్పు వేస్తేనే మనకు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఆయిల్ పైకి తేలుతుంది, వాటర్ అంతా పీల్చుకునేసిందండి, మంచిగా కూడా ఉడికిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము మధ్యాహ్నం తినేసామండి. అన్నం చేశాను, చికెన్ చేశాను, అన్నం చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి, ఇంకా మేము తినేసరికి 2 అయిపోయిందనమాట. మధ్యాహ్నం భోజనం అయిపోయేసరికి ఇంకా ఆ తర్వాత మా ఆయన, మా పిల్లలు అందరూ పడుకొని ఎవరంతా వాళ్ళు సెల్ చూసుకుంటూ నిద్రపోతూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నానండి. ఎందుకంటే పొద్దున ఈశాన్యం పక్కన ఒక కుండీ అనేది రెడీ చేసి పెట్టేశాను అనమాట. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అది అలంకరించుకోవాలి, టైం ఎప్పుడు కుదురుతుందబ్బా అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా బట్టలు 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, అవి ఆరనే లేదండి. ఇంకా ఆరేసుకుంటూనే ఉండిపోతూ ఉన్నాను అక్కడ ఇక్కడ. అవి మంచిగా ఆరిన తర్వాత తీసుకెళ్ళి బెడ్రూమ్లో వేసేసాను. మడతేసుకుందాము అనుకున్నాను, కానీ ఇంకా ఈలోపు ఏంటంటే ఇంకా ట్యూషన్ పిల్లలు వచ్చేసారు 4:30కి. ఇంకా నేను వాళ్ళ కోసం చేపలు అవన్నీ వేసేసి ఇంకా ట్యూషన్ అయితే 6 గంటలకు అయిపోయిందండి. వేసేసాను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. మా పిల్లలు కూడా ట్యూషన్కు రెడీ అయ్యి వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత ఇదిగోండి, నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూలు 2 డేస్ అయిపోయింది తీసుకొని వచ్చి, అంటే 1 వీక్ అయిపోయిందండి ఈ పూలు తెచ్చి. 1 వీక్ తర్వాత అల్లుతూ ఉన్నాను. అస్సలు టైం కుదరట్లేదు. ఖచ్చితంగా ఈరోజు ఈ పూలు అల్లేసేయాలి. ఇంకా రేపు మా పాప పుట్టినరోజు అండి, అందుకనేసి ఇంకా ఈరోజైతే అల్లేస్తూ ఉన్నాను. దాదాపు 1.5 అవర్ పట్టిందండి నాకు ఈ పూలు అల్లేసరికి. నేను 6:30కు స్టార్ట్ చేస్తే 8 గంటలకల్లా అయిపోయిందనమాట ఈ పూలు అల్లడం. ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా నేను కూడా కాఫీ తాగలేదనమాట. వాళ్ళు వెళ్తానే కాఫీ కంపల్సరీగా తాగుతానండి. నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది కాఫీ తాగకపోతే. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత నేను కాఫీ తాగేశాను. ఇంకా మధ్యాహ్నం చికెన్ ఉన్నింది కదండి, ఇంకా అది మేము రైస్తో అయితే మాకు అలవాట్లేదు. ఇంకా నైటు చపాతీతోనే బాగా అలవాటు అనమాట. అందరం కూర్చొని చపాతీతో చికెన్ అయితే తింటూ ఉంటాము. కానీ ఇంకా గోధుమ పిండి లేదు అనేసి ఇంకా ఈరోజైతే మేము తినలేదు. వేడివేడిగా అన్నం చేసుకొని కొంచెం గోంగూర ఊరగాయ వేసుకొని నేనైతే తినేసాను. మా పాప పెరుగుతో తినేసిందండి. ఇంకా మా ఆయన, మా బాబేమో చికెన్ వేసుకొని తినేశారు. ఇంకా ఇదిగోండి, తిన్న తర్వాత బట్టలన్నీ మడతేస్తూ ఉన్నాను. ఇంకా పడుకోవాలి కదా,
ఇంకా మనం అక్కడ ఇక్కడ వేసామంటే ఎప్పుడైనా చేయాల్సిందే ఆ పని అయితే. ఎందుకు ఇంకా అక్కడ ఇక్కడ వేయడం అనేసి ఇదిగోండి ఇంకా బట్టలైతే మడతేస్తూ ఉన్నాను నేను కూర్చొని. ఇంకా మా ఆయనేమో ఆయనంతట ఆయన సెల్లు చూసుకుంటూ పడుకో ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ మడతేసి పడుకుంటాను అని చెప్పాను. అప్పటికే 9:30, 10 అలా అయిపోయిందండి. ఇంకా నేను ఇవన్నీ మడతేసి పడుకుందాము అనుకున్నాను. చెప్పాను కదా ఇంకా మార్నింగే రెడీ చేశాను అనేసి ఈశాన్యం పక్కన. ఇంకా ఇది కూడా నేను రెడీ చేసుకోవాలి అని చెప్పి 10కి స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఇది అలంకరించుకోవడానికి పువ్వులు వేసి మనం ఈశాన్యం వైపు అలంకరించుకుంటూ ఉంటాం కదా. ఇంకా అలా నేను బట్టలన్నీ మడతేసి ఇంకా వాళ్ళంతా పడుకున్నారనమాట. నేనైతే ఇంకా ఈ పని చేస్తూ ఉన్నానండి. ఇదిగోండి బాగా మార్నింగే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈశాన్యం వైపు. ఇది మట్టి కుండీ లాంటిదండి. అందులో వాటర్ వేసేసి కొంచెం పూలు వేసుకుంటే మంచి పాజిటివ్గా ఉంటుంది మనకి అనేసి నేను ఇంకా ఇక్కడ అందులో వాటర్ వేసేసి ఇదిగోండి పసుపు కుంకుమ అయితే ఇంకా అలంకరించుకుంటూ ఉన్నానండి. ఇంకా మనం దేవుడి దగ్గర మనం వాటర్ పెడుతూ ఉంటాం కదా. అలా ఎలా అయితే నేను కలశంలో పెడతారు కదండి, అలా మనం ఎలా అయితే చేస్తామో అలానే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే. నాకైతే ఈ ప్రాసెస్ ఇలా ఏం చేసుకోవాలో కూడా తెలియదండి. కాకపోతే ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది, బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేసి ఇంకా అంటే నాకు ఇటువైపు చూసినా కూడా కొంచెం అందంగా మొత్తం ఇల్లంతా చెట్లతో ఇలా అలంకరించుకొని ఇలా చూసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. అందుకనేసి నేను కొంచెం నాకు ఒళ్ళు బాగాలేకపోయినా కూడా ఇలాంటి పనులు అనేటివి చేస్తూ ఉంటానండి నేను. అంటే నాకు ఇష్టం అనమాట ఇట్లాంటి పనులు. ఏ టైం అయినా కానీ నేనైతే చేసుకుంటూ ఉంటానండి. నాకు టైంతో పని లేదనమాట. ఇంకా ఆ పని ఆ రోజు అయిపోవాలి అంతే. ఈ పని ఈరోజు చేయాలి అనుకున్నా అంటే ఈ పని ఈరోజు చేయాలి, అలా ఉంటుంది. ఇంకా ఇదిగోండి పసుపు కుంకుమ అయితే అలంకరించేసి 1 రూపీ కాయిన్ అయితే వేసుకున్నాను. 1 రూపీ కాయిన్లో మనం గంధం ఉంది కదండి, గంధంలో మనం 1 రూపీ కాయిన్ ఉండేలా చూసుకున్నామంటే చాలా మంచిదంట. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట అలా వేసుకుంటే మాత్రం. విన్నాను, అందుకనేసి ఇక్కడ నేనైతే అలాగే వేసుకుంటూ ఉన్నాను. గంధం మనకు గంధ బిళ్ళలు దొరుకుతాయి కదండి, అవి వేసుకున్నాను. ఇంకా ఒకటి వేసుకున్నాను గంధ బిళ్ళ, 1 రూపీ వేశాను. ఆ పౌడర్లో ఆ 1 రూపీ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకున్నాను. పచ్చ కర్పూరం ఉంది కదండి, కొంచెం నలిపేసి పౌడర్ లాగా వేశాను. వేసిన వెంటనే ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉందండి. ఎంత మంచి స్మెల్ అంటే అంత బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఇలా చేసుకోవడం వల్ల ఇంటికి ఒక కళ వచ్చినట్టుగా అనిపించిందండి నాకైతే. చూసారు కదా, ఇంకా నేను రోజా పూలు అవి తీసుకొని వచ్చేసాను. ఈ రోజా పూలు వేశాను. చామంతి పువ్వు ఒకటి ఉంటే అది వేసుకున్నానండి, మధ్యలో పెట్టేశాను. మధ్యలో ఇంకా వాటర్ కనిపించకుండా ఆరెంజ్ పూలు ఆ విధంగా డెకరేషన్ చేశానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో నచ్చిందంటే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.